సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తయింది. భారత్ ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఓటమికి ప్రధాన కారణాల్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఒకటి. ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్లో త్వరగా పెవిలియన్కు చేరుకున్నాడు. ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే 2 ఇన్నింగ్స్లోనూ పర్వాలేదనిపించాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్లపై అన్ని వైపుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. యంగ్ బ్యాటర్ గిల్ను కూడా చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. అతడు టీంలో అవసరం లేదని అంటున్నారు. గిల్ కంటే అశ్విన్ తోపు అని చెప్తున్నారు. స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ కరెక్టే అని చెప్పవచ్చు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో శుభ్మన్ గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 12 బంతులు ఎదుర్కొన్న గిల్ కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో 37 బంతుల్లో 26 రన్స్ చేసిన యంగ్ బ్యాటర్ మంచి స్టార్ట్ దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మార్కో జాన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్లో కుదురుకున్న విరాట్ కోహ్లీకి తోడుగా గిల్ కూడా నిలబడి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేది. కనీసం ఇన్నింగ్స్ ఓటమి నుంచి భారత్ తప్పించుకునేది. శుభ్మన్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లు డ్రెస్సింగ్ రూమ్కు క్యూ కట్టడంతో ఘోర పరాభవం తప్పలేదు. దీంతో మిగిలిన బ్యాటర్లతో పాటు గిల్ను కూడా విమర్శిస్తున్నారు క్రికెట్ అభిమానులు. గత కొంతకాలంగా తరచూ విఫలమవుతున్న గిల్ను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం ప్రశ్నిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్తో పాటు రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 సిరీస్లోనూ అతడు ఫెయిల్ అవ్వడానికి గుర్తు చేస్తున్నారు. వన్డేల్లో తప్ప ఏ ఫార్మాట్లోనూ అతను పెద్దగా పొడిచిందేమీ లేదని, టెస్టుల్లో నుంచి అతన్ని తీసేయాలని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అందుకు స్టాటిస్టిక్స్ను ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. గిల్ టెస్ట్ కెరియర్లో మొదటి 35 ఇన్నింగ్స్ల తర్వాత 994 రన్స్ చేశాడు. అదే ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 35 ఇన్నింగ్స్ల అనంతరం 1006 పరుగులు చేశాడు. కాబట్టి గిల్ కంటే అశ్విన్ తోపు అని శుభ్మన్ను జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అతని ప్లేస్లో వేరే యంగ్స్టర్స్కు ఛాన్స్ ఇవ్వాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. గిల్ను టెస్టుల్లో ఆడించొద్దనే డిమాండ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.